తనను మాజీ సీఎం జగన్ను టార్గెట్ చేశారని, అయినా భయపడేదే లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం తాడపల్లిలో జగన్ నేతృత్వంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని, ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఇస్తానన్న 3,000 రూపాయలు ఇవ్వాలని, సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ మీద కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఋషికొండలోని భవనాలను జగన్ నివాసాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవన్నీ ప్రభుత్వపు ఆస్తి అని, జగన్వి కాదని చెప్పారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ ప్రభుత్వపు భవనాల్లో లేరని గుర్తు చేశారు. సూపర్ 6ను డైవర్ట్ చేసేందుకే రిషికొండ భవనాలను తెరపైకి తెచ్చారని చెప్పారు. టూరిజం శాఖ నిర్మించిన 7 బ్లాక్లను జగన్ నివాసం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్యపు ప్రచారాలని జనాలు నమ్మొద్దని, ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్ధాలే అని, టీడీపీ దాడులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. తనను మాజీ సీఎం జగన్ను టార్గెట్ చేశారని, అయినా భయపడేదే లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం తాడపల్లిలో జగన్ నేతృత్వంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని, ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే పోలవరం, అమరావతి అంటూ తిరుగుతున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఇస్తానన్న 3,000 రూపాయలు ఇవ్వాలని, సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ మీద కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఋషికొండలోని భవనాలను జగన్ నివాసాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవన్నీ ప్రభుత్వపు ఆస్తి అని, జగన్వి కాదని చెప్పారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ ప్రభుత్వపు భవనాల్లో లేరని గుర్తు చేశారు. సూపర్ 6ను డైవర్ట్ చేసేందుకే రిషికొండ భవనాలను తెరపైకి తెచ్చారని చెప్పారు. టూరిజం శాఖ నిర్మించిన 7 బ్లాక్లను జగన్ నివాసం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్యపు ప్రచారాలని జనాలు నమ్మొద్దని, ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్ధాలే అని, టీడీపీ దాడులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు.